నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శోభమ్మ కాలనీలో ఎమ్మెల్యే అఖిలప్రియ పెన్షన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అఖిలప్రియ ఇంటింటా తిరుగుతూ ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు సామాజిక పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు, లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసి సంతోషం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు. ఒకటో తారంటే గత ప్రభుత్వంలో ఇంకా పెన్షన్లు రావు, ఉద్యోగస్తులైతే మాకు జీతాలు పడవని హోప్స్ వదిలేసుకొని ఎవరి పని వాళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ ప్రతి నెల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఒక పండుగ వాతావరణము మనము అన్ని గ్రామాలలో, అన్ని టౌన్లో, అన్ని వార్డులలో చూస్తున్నామంటే దానికి కారణము 1వ తారీఖు అంటే 1వ తారీఖు మాకు పెన్షన్ వస్తుంది, 1వ తారీఖు అంటే 1వ తారీఖుల్లో మాకు జీతాలు పడతాయి అనే ఒక భరోసా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. గతంలో 200 రూపాయలు పెన్షన్ నుంచి ఒకేసారి 2000 రూపాయలు పెన్షన్ పెంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000ను 3000 చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3000 అప్పుడింత అని అడుక్కు తినేలాగా అందరూ వెళ్ళి అడుగుతే కానీ ఆయన ఎలక్షన్ టైంలో 3000 చేయలేని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారంగా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రిగా హోదాలో కుర్చీలో కూర్చున్న వెంటనే పెన్షను 4000 రూపాయలకి ఒకేసారి పెంచి శభాష్ అని ప్రజలందరితో కూడా అనిపించుకున్నారు.